వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఈరోజు అయితే తలకాయ కూర చేశారు. మనం ఈరోజు తలకాయ కూర రెసిపీ అయితే చూద్దాము. దాంట్లోకి అయితే ఆనియన్స్, పుదీనా, కొత్తిమీర తీసి పెట్టుకోవాలి. తర్వాత కుక్కర్ పెట్టేసుకొని దాంట్లో సరిపడంత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ఉంటుంది కదా, ఆనియన్ యాడ్ చేసుకొని లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఇక్కడైతే మేము ఆనియన్ వేసుకున్నాం. దీంట్లోనే కడిగి పెట్టేసుకున్న పుదీనా కూడా వేసేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇవి కొంచెం బాగా ఫ్రై అవ్వనివ్వాలి. లైట్గా మిక్స్ చేసేసుకొని కాసేపు ఫ్రై అవ్వనివ్వాలి. దీంట్లోనే ఇప్పుడు అల్లం వెల్లిగడ్డ పేస్ట్ యాడ్ చేసుకోవాలి. అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసుకున్న తర్వాత కూడా ఒకసారి మిక్స్ చేసేసుకోవాలి. దీంట్లో కొద్దిగా పసుపు వేసుకొని మిక్స్ చేసేసుకోవాలి. దీంట్లో ఒక 2-3 పచ్చిమిర్చి చీల్చేసి దీంట్లో వేసుకోవాలి. అది కూడా ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత కొద్దిగా కరివేపాకు కూడా వేసుకోండి. ఇది మొత్తం కూడా ఆనియన్స్ అన్నీ కూడా గోల్డెన్ కలర్లోకి చేంజ్ అవుతున్నాయి కదా. ఇప్పుడు దీంట్లో బగారాకు, దాల్చిన చెక్క, లవంగాలు, ఇలాచి ఇవన్నీ కూడా వేసుకోవాలి. కొంచెం ఏంటి అంటే టేస్ట్ బాగా వస్తుంది అన్నమాట, తింటుంటే ఫ్లేవర్ బాగుంటుంది. ఇవన్నీ కూడా ఒకసారి మిక్స్ చేసేసుకొని ఇప్పుడు దీంట్లోకి మనం కడిగి పెట్టుకున్న తలకాయ కూర ఏదైతే ఉంటుందో అది వేసేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. మొత్తం అంతా కలిసిపోయేటట్టుగా. ఇక్కడైతే అంతా కలిసిపోయేటట్టుగా మిక్స్ చేసేసుకున్నాము. మన ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. కాసేపు మూత పెట్టేసిన తర్వాత దాంట్లో ఇప్పుడు సరిపడంత ఉప్పు, కారం వేసేసుకొని మిక్స్ చేసుకోవాలి ఒకసారి. ఇక్కడైతే సరిపడంత ఉప్పు, కారం వేసేసుకున్నాము. ఇదంతా కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. ఒక 15 మినిట్స్ ముందు చింతపండు ఉంటుంది కదా, దాన్ని నానబెట్టి పెట్టుకోవాలి. తర్వాత చింతపండు వాటర్ అంతా కూడా రసం తీసేసి దీంట్లో వేసేసుకోవాలి. దీంట్లోనే ఇంకా గ్రేవీ ఏమైనా ఇంకా కావాలి అనుకుంటే వాటర్ కూడా యాడ్ చేసుకొని కొత్తిమీర, ధనియాల పొడి, గరం మసాలా 3 వేసేసుకొని కుక్కర్ మూత పెట్టేసుకొని ఇక్కడైతే మేము 8 విజిల్స్కి పెట్టాము. 8 విజిల్స్కి మాకు కర్రీ అయితే బాగా చక్కగా ఉడికిపోయి మంచిగా వచ్చేసింది. గ్రేవీ కూడా సరిపడంత గ్రేవీ వచ్చేసింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.